తెలంగాణ పొలిటికల్ పిచ్ పై మాటల యుద్ధం పీక్స్ కి వెళ్ళిపోయింది. ఒకరు సవాల్ విసిరితే ఇంకొకరు అంతకంటే ఘాటైన ప్రతి సవాల్తో విరుచుకుపడుతున్నారు. జూన్ 15 లోపు తేలకపోతే తాడో పెడ తేల్చుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి డెడ్ లైన్ విధిస్తుంటే చర్చకు రెడీ, మీరు రెడీనా అంటూ కాషాయ దళం కూడా ఛాలెంజ్ చేస్తోంది. 15 తారీఖు తర్వాత వడ్ల సేకరణ 75 లక్షల మెట్రిక్ టన్నులు అయిపోతాయి. ఆ తర్వాత నీ సంగతి చెప్తా ఎట్లా కొనదో కేంద్ర ప్రభుత్వం. 10 పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తానని ప్రకటించినటువంటి మహానుభావుడు ఈరోజు చివరకు వడ్లకు ఇస్తానన్నాడు, సన్న వడ్లకు కూడా ఇస్తానని చెప్పాడు. ఈరోజు సన్న వడ్లకు లేదు, దొడ్డు వడ్లకు లేదు, ఎక్కడ కూడా 500 బోనస్ ఇవ్వలేదు. మొత్తం దేశవ్యాప్తంగా తెలంగాణ నుంచి ప్రొక్యూర్ అయినటువంటి ఒక ధాన్యం 55,31 LMD, అంటే దాదాపు సగం కన్నా ఎక్కువనే. ఇది ప్రొక్యూర్ చేసింది స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి, మన తెలంగాణ స్టేట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్. ఈ మాట ప్రజలకు ఎందుకు చెప్పట్లేదు? భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. 51,70,000 మెట్రిక్ టన్నులు ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది. దాదాపు 46-47% వడ్లు దేశం మొత్తం మీద ఎంత కొంటే దాంట్లో సగం వడ్లు ఈ తెలంగాణ రాష్ట్రానికే కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చిందంటే కేంద్రం ఎంత గొప్పగా సహాయం చేస్తున్నదో మనం అర్థం చేసుకోవచ్చు.